ఏరా నీకు నేనేం తక్కువ చేసిండ్రా? నవమాసాలు మోసి కని పెంచి ఏడ్చినప్పుడల్లా ఈ పాలపీక నోట్లో పెడుతుంటే ఏందిరా నువ్వు నన్ను వదిలిపెట్టి చచ్చిపోతానంటావా? ఇంకోసారి నువ్వు చచ్చిపోతానంటే నేనే నిన్ను చంపేస్తానా? గన్సు గడ్డల్ జర్రుంటే చచ్చిపోతుంటా. నీ కోసం నేను వేడి వేడిగా అన్నం వండి పెట్టి ఆవకాయ వేసి ముద్దలు పెడతాను. తర్వాత మనం మాట్లాడుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి చూసా మీ రీల్స్ అన్ని చూసా తెలిసిపోయిందా? తింటావా ఆవకాయ? ఆవకాయలోకి నెయ్యి లేకపోతే ఎలా? మా జాతరకి నువ్వు మామిడికాయ పచ్చడికి ఆవకాయ ఖచ్చితంగా ఉండాలి. కూసో. అమ్మవి దుర్గానయ్యి ఇంకొంచెం అయ్యి. సువాసన అదిరిపోతుంది కదూ. అద్దరిపోయింది. ఆవకాయకి దుర్గా నెయ్యి ఉండాలి. దుర్గా నెయ్యి అంటే రుచి మాత్రమే కాదు, ప్రతి చుక్కలో పవిత్రత, ప్రతి వంటలో ప్రేమ, ప్రతి ఇంట్లో శుభకరం మరియు ఆనందం కూడాను. నా గన్సు నువ్వు తినిపిలే, బాధలో ఉన్నాడు కదా నీ కొడుకు. వేడి వేడి అన్నం. వేడిగుందా? వేడిగుంది మాస్టర్. నాకు ముద్ద పెట్టండి. తప్పకుండా. దుర్గనేయి ఆవకాయ కలిపి తింటే ఆహాహా. దుర్గనేయి ఆవకాయ కలిపి తింటే ఆహాహా. మాకు జాతరా. ఆవకాయను కూడా నువ్వే చేసావు? ఆవకాయ కూడా నేనే చేశాను. నెయ్యి మాత్రం నేను చేయలేనమ్మా. ఇంత టేస్ట్ గా నాకెక్కడికి వస్తుంది? ఒక ముద్దు పెట్టకూడదంట. ఒక ముద్దు కూడా పెట్టు. నా కొడుకు లాంటోడు అయ్యా నువ్వు. అసలు ఏమైందిరా? ముఖం అట్ట పెట్టినమైంది. యోధాకి వాళ్ళు ఇంకో హీరోతో పెళ్లి చేస్తానన్నారమ్మా. దానికి పెళ్లి చేస్తే మనకు ఆనందమే కదరా. నా ఇంటికి రత్నాలని కోడలు వస్తుంది. అయ్యాయి అయ్యాయి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ కొడుకు అసలు హీరోయే కాదు, ఎందుకన్నా గొప్ప హీరోని తెచ్చి పెళ్లి చేస్తానన్నారమ్మా. వేస్ట్ గాడన్నారు. నా కొడుకు వేస్ట్ గాడన్నాడా? పనికి మాలోడన్నాడా? ఎదవ దద్దమ్మన్నాడా? వాళ్ళు అన్నారో లేదో, నువ్వు మటుకు భలే అన్నావు. ఏరా మణికొండ, ఏమే గోడ మీద తొండ. ఏం కథలు పడుతుర్రే? పిలువురా నీ బిడ్డని. మా డాటరు నువ్వు ఇంకా ఇలాగున్నావేంటమ్మా? రెడీ అవ్వలేదేంటి? నా డ్రెస్ కే బానే ఉన్నాగా నీకన్నా. అద్దమ్మా కరెక్ట్ చెప్పినావు. నీకన్నా కూడా బానే ఉన్నా. వారికంటే పంది కూడా బానే ఉంటది. నీకన్నా కూడా బానే ఉన్నా. అది కాదమ్మా, ఇవాళ నీకు పెళ్లి చూపులు కదా. సడన్ గా పెళ్లి చూపులు ఏంటమ్మా? ఒక పెద్ద హీరో పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పట్టుకొని కూర్చున్నాడంట. ఆయన ఇవాళ నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఎట్లా చేసుకుంటావే పెళ్లి? అంటే మీ అమ్మకి నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి చూపులకి ఓకే. నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ నా కొడుకుని హీరో కాదని ఎవరినో హీరో అన్నావు కదా, అక్కడ నా ఈగో అట్టయింది. ఆ వచ్చేటోడు ఎవడో వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టపోతే నేను నిద్రే పోను. నేను ఆ హీరోనే పెళ్లి చేసుకుంటా. అమ్మా ఈ పెళ్లికి నాకు ఓకే. కంగ్రాచులేషన్స్. తల అమ్మకి మిస్టి ఖవాబేనా? ఎవరురా నువ్వు? ఎవడో పెంచుకున్న పెట్టొచ్చింది ఇంటికి. ఎవడా నువ్వు? వాడి భాష నీకు ఎట్లా అర్థమైంది? నేనేం తిట్టినా వాడికి అర్థం కాదు, వాడు మిమ్మల్ని నేను తిట్టినా మీకు అర్థం కాదు కదా. ఆహా, బాలబాసి బీలబొచ్చు. మూసుకొని పోండే. ఎవడొస్తాడో నీ ఇంటికి నేను చూస్తా. వచ్చినోడి తాట
తీస్తా. నువ్వు ఎలా తాట తీస్తావో నేను చూస్తా. గన్స్ గడల్ రాని పదరా కూర్చుందాం. హీరో రావాలి.